Hi everyone, I am Bharati. Today we are going to discuss a new topic that is user IDs, passwords and email address. మనం దీంట్లో ఈమెయిల్లో యూస్ చేసే యూజర్ ఐడీస్ దేనికి ఉంటాయి, ఎందుకు యూస్ చేస్తాము, అలాగే పాస్వర్డ్స్ ఎందుకు యూస్ చేస్తాము, ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, దాంట్లో పార్ట్స్ ఏంటి అనేవి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. User ID. The user ID identifies you to the network as an authorized user. సో మనకి ఈ యూజర్ ఐడి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఏ నెట్వర్క్లో అయితే మనం ఈమెయిల్స్ అవి పంపించడానికి క్రియేట్ చేసుకున్నామో ఐడిని, ఈ ఐడిని యూజ్ చేసుకుని మనం ఆ నెట్వర్క్లో ఆథరైజ్డ్ పర్సనా లేదా అని చెక్ చేసుకుంటుంది ఈ మెయిలర్స్. అంటే జీమెయిల్ కానీ, రెడిఫ్ మెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ. సో ఇట్లాగా మెయిలర్స్ అన్నీ కూడా ఆథరైజ్డ్, ఆ అకౌంట్ వాళ్ళ మెయిలర్లో మీరు ఆథరైజ్డ్ పర్సనా లేదా అంటే అధికారికంగా మీరు యూజ్ చేసుకోవడానికి మీకు రైట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి, అధికారం ఉందా లేదా అని చెప్పేదే ఈ యూజర్ ఐడి. నెక్స్ట్, పాస్వర్డ్. ద పాస్వర్డ్ ఈస్ ద సెక్యూరిటీ టు ప్రూవ్ దట్ యు ఆర్ ద ఆథరైజ్డ్ పర్సన్ టు హూమ్ దట్ యూజర్ ఐడి బిలాంగ్స్. మనం ఏదైతే యూజర్ ఐడి ఇస్తామో ఆ యూజర్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ అంటే సెక్యూరిటీ పర్పస్ మనం ఒక కోడ్ని ఇస్తాము. సో అది దాంట్లో మనకి నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఆ రెండు మిక్స్ అయి ఉండొచ్చు. అట్లాంటిది పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాము. ఎప్పుడైతే లాగిన్ అవుతామో ఆ లాగిన్ అయ్యేటప్పుడు ఈ పాస్వర్డ్ అనేది మన ఆథరైజేషన్ని అప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే సెక్యూరిటీ పర్పస్ మనం ఈ పాస్వర్డ్ని యూజ్ చేస్తాం. అంటే మనం ఇచ్చిన యూజర్ ఐడికి సంబంధించిన వాళ్ళు ఈ అకౌంట్ని యాక్సెస్ చేసుకుంటున్నారా, లేదు అదర్ పర్సన్స్ యాక్సెస్ చేసుకుంటున్నారా అనేది ఈ పాస్వర్డ్ ద్వారా మనకి మెయిలర్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాయి. సో ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మనం ఈ పాస్వర్డ్ని యూజ్ చేస్తాము. ఎనీ సెన్సిబుల్ కంపెనీ విల్ ఎన్ష్యూర్ దట్ స్టాఫ్ నీడ్ ఏ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు గెయిన్ యాక్సెస్ టు ద సిస్టమ్. అంటే మనకి ఎట్లాంటి కంపెనీస్లో, చాలా వరకు కంపెనీస్లో వాళ్ళ సిస్టమ్ని కనుక యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆ స్టాఫ్ యూజర్ ఐడి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్ ఉంటేనే వాళ్ళు ఇచ్చిన సిస్టమ్స్ని యాక్సెస్ చేసుకోగలరు. అంటే వాళ్ళ స్టాఫ్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, అదర్ పర్సన్స్ అన్న వాళ్ళు యాక్సెస్ చేసుకోకూడదు అని కొన్ని కంపెనీస్ వాళ్ళ సిస్టమ్స్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తాయి. సో ఇది కూడా సెక్యూరిటీ పర్పస్. ద జనరల్ ఫార్మేట్ ఆఫ్ అన్ ఈమెయిల్ అడ్రస్ ఈజ్ లోకల్ పార్ట్ అట్ డొమైన్. సో మనకి జనరల్గా ఫార్మాట్ ఎట్లా ఉంటుంది ఈమెయిల్ అడ్రస్? సో లోకల్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ ఉంటుంది, తర్వాత @ అనేది ఉంటుంది సింబల్. నెక్స్ట్ డొమైన్ నేమ్, ఏ డొమైన్లో మనం మన ఐడిని క్రియేట్ చేసుకున్నాము అన్నది ఇక్కడ డొమైన్ మెన్షన్ చేస్తుంది. అంటే ఈ డొమైన్లో మనకి యూజర్ ఐడి ఉంది, దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాము అనేది ఇక్కడ చెప్తుంది. అండ్ ఏ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఈజ్, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, jsmith@example.com. example.com అనేది సంథింగ్ ఎక్కువ మెయిలర్ అయితే దాంట్లో జేస్మిత్ అనే ఆయనకి ఆథరైజేషన్ ఉన్నది, తనకు ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఈ యూజర్ ఐడి ఇస్తేనే అప్పుడు ఈ డొమైన్లో ఉన్న తనకంటూ అలాట్ చేసిన మెమరీ తనకి యాక్సెస్ చేసుకోగలడు. ఓకేనా. నెక్స్ట్, an address consists of two parts. The part before the @ సింబల్ ఈజ్ కాల్డ్ లోకల్ పార్ట్. ఇప్పుడు మనం లోకల్ పార్ట్ అనుకున్నాం కదా, @ సింబల్కి ముందున్నది అది ఏం చేస్తుంది అంటే ఐడెంటిఫైస్ ద నేమ్ ఆఫ్ ఏ మెయిల్ బాక్స్. మనం మెయిల్ బాక్స్లో మనం ఏ మెయిల్ బాక్స్ అంటే జీమెయిల్ కానీ, ఇక్కడ example.com ఉంది కదా, ఇక్కడ జీమెయిల్, రెడిఫ్ మెయిల్, యాహూ మెయిల్ ఉందనుకోండి, ఆ మెయిల్ బాక్స్లో మన నేమ్ ఏముంది, ఇక్కడ ఈ నేమ్ ఉంచాం కదా, సో ఇక్కడ ఏ నేమ్తో మనం దీంట్లో మనకి అకౌంట్ ఉన్నది అన్నది మనకి చెప్తుంది @ కి ముందున్న పార్ట్. దిస్ ఈజ్ ఆఫెన్ ద యూజర్ నేమ్ ఆఫ్ ద రిసిపెంట్. సో మనకి మనం మెయిల్స్ అవి రిసీవ్ చేసుకుంటాం కదా, వాళ్ళ యొక్క యూజర్ నేమే మ్యాక్సిమం ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ స్మిత్. సో యూజర్ నేమ్ ఇక్కడ స్మిత్ అని ఇచ్చాం. సో ఇనీషియల్ ఇక్కడ అనేది, అలాగే స్మిత్ అనేది తన నేమ్. మ్యాక్సిమం యూజర్ నేమ్ని యూజ్ చేస్తారు మనకి యూజర్ ఐడిలో ఫస్ట్ పార్ట్లో @ ఫస్ట్ పార్ట్లో మనకి యూజర్ ఐడిని యూజ్ చేసేప్పుడు యూజర్ నేమ్ ఉంటుంది.
మరి నెక్స్ట్ పార్ట్ ఏంటి? తర్వాత డొమైన్ అని ఉంది కదా! ఈ నెక్స్ట్ పార్టే ఈ డొమైన్ పార్ట్. అంటే ఈ డొమైన్‌లో ఏమిస్తామంటే, ఏ ఈమెయిల్‌కి సంబంధించిన అకౌంట్‌ని మనం ఓపెన్ చేసామో, దేన్నైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో, ఆ డొమైన్‌కి సంబంధించిన మెయిల్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే జీమెయిలా, యాహూ మెయిలా, రెడిఫ్ మెయిలా. అదే ఈమెయిల్ అకౌంట్. నెక్స్ట్ చూడండి. ఫర్ యాక్సెసింగ్ డేటా ఇన్ ఎనీ వెబ్‌సైట్, వి మస్ట్ బి యాన్ అకౌంట్ హోల్డర్ ఆఫ్ ద సైట్. ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాము మన డేటాని సమ్ వెబ్‌సైట్‌లో నుంచి, అంటే జీమెయిల్ సైట్ నుంచి అవ్వచ్చు, యాహూ వెబ్‌సైట్ నుంచి అవ్వచ్చు. ఏ వెబ్‌సైట్ నుంచి అయినా సరే మన డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మనకి కంపల్సరీ అకౌంట్ అన్నది ఉండాలి. సో, అకౌంట్ హోల్డర్ ఆఫ్ ద సైట్. సో, మనం ఆ పర్టిక్యులర్ సైట్‌లో మనకంటూ ఒక అకౌంట్‌ని కలిగి ఉంటేనే ఆ సైట్‌ని యాక్సెస్ చేసుకోగలము. Next, there are various email service provider available such as Gmail, Hotmail, Yahoo Mail, Rediff Mail, etc. మనకి ఈ ఈమెయిల్స్‌ని ప్రొవైడ్ చేయడానికి డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. సో, ఆ ఎగ్జాంపుల్స్ జీమెయిల్, హాట్‌మెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్ ఎట్సెట్రా. సో, ఇవన్నీ కూడా మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ అమ్మ వీళ్ళందరూను. మనకి మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకొని మన మెయిల్స్ యాక్సెస్ చేసుకుంటున్నాము అంటే, ఈ ప్రొవైడర్స్ దగ్గర మనం సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీని అలాట్ చేసుకుంటున్నాము. మనం యూజర్ ఐడీ క్రియేట్ చేసుకొని. ఆ మెమరీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకొని, దాంట్లో మన డేటా ఏముందో దాన్ని చెక్ చేసుకుంటాము. అలాగే మనం ఎవరికైనా మెయిల్ పంపించాలంటే ఇక్కడ అలాట్ చేసిన మెమరీలో నుంచి మనం యాక్సెస్ చేసుకుని మనం వేరే వాళ్ళకి మెయిల్స్ అన్నవి పంపిస్తాము. హియర్ వి విల్ లెర్న్ హౌ టు క్రియేట్ అన్ అకౌంట్ యూజింగ్ రెడిఫ్ మెయిల్. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము రెడిఫ్ మెయిల్లో ఈ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో, మనకి అది ఎక్కడైనా సరే జీమెయిల్లోనో, హాట్మెయిల్లో అయినా, యాహూ మెయిల్లో అయినా సరే ఎక్కడైనా కామన్‌గా మనకు ఒక మెయిల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అనే దానికి మనం ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు రెడిఫ్ మెయిల్‌లో ఒక అకౌంట్‌ని క్రియేట్ చేయబోతున్నాము. మనం rediffmail.com వెబ్‌సైట్‌లోకి వెళ్ళి, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మనం సైన్ అప్‌ని ఇక్కడ చూడండి rediffmail.com ఓపెన్ చేసిన తర్వాత పేజ్. ఇక్కడ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయి కదా! ఆల్రెడీ మనకి గనక ఈ రెడిఫ్ మెయిల్‌లో అకౌంట్ ఉంటే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవుతాం. అలా కాకుండా మనకి అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి సమ్ ఫామ్ అన్నది వస్తుంది. ఆ ఫామ్‌లో మనం ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేస్తాము. ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇప్పుడు అక్కడ మనం క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని క్రియేట్ చేసాము. క్లిక్ చేసాము. సో, అక్కడ మనకి ఇప్పుడు ఆ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మనకి చూడండి ఇక్కడ క్రియేట్ ఏ రెడిఫ్ మెయిల్ అకౌంట్. సో, మనకి రెడిఫ్ మెయిల్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫామ్‌లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేస్తాము. సో, మన ఫుల్ నేమ్ ఇస్తాము. అలాగే ఈ రెడిఫ్ మెయిల్ ఐడీలో మనల్ని ఐడెంటిఫై చేయడానికి యూజర్ ఐడీ మనం దేనితో అయితే ఏ యూజర్ ఐడీతో అయితే మనల్ని ఐడెంటిఫై చేయాలి ఈ అకౌంట్‌లో అనుకుంటున్నామో, ఇక్కడ ఆ యూజర్ ఐడీని ఇస్తాము. ఇక్కడ చెక్ అవైలబిలిటీ ఉంది చూడండి. మన నేమ్ తోటి అంటే మన నేమ్ తోటి చాలా మంది ఉంటారు కదా! అట్లాగా ఆల్రెడీ క్రియేట్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ రెడ్ కలర్‌లో చూపిస్తుంది. అంటే మనకి అకౌంట్ ఆల్రెడీ ఉన్నాది అని చెప్పేసి చెప్తుంది. అట్లాంటప్పుడు మనం చెక్ అవైలబిలిటీ అంటే మన నేమ్‌తో ఏమేమి ఐడీస్ అవైలబుల్‌గా ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ అవైలబిలిటీని యూజ్ చేసుకొని. అలాగే మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడే పాస్వర్డ్ కూడా మెన్షన్ చేస్తాము. ఆథరైజేషన్ కోసం అంటే మనకు సంబంధించిన అకౌంట్‌ని మనం మాత్రమే అకౌంట్‌ని ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు మన పాస్వర్డ్‌ని గనుక ప్రొవైడ్ చేస్తే జీమెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ మెయిల్ సర్వర్స్ ఏం చేస్తాయంటే మీకు సంబంధించిన ఐడీకి సంబంధించిన వాళ్ళే వచ్చి ఓపెన్ చేశారని చెప్పి ఆ అకౌంట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇస్తాయి. సో, పాస్వర్డ్‌ని కన్ఫర్మేషన్ కోసం రీటైప్ అని చెప్పి అడుగుతుంది. 2 టైమ్స్ మనం పాస్వర్డ్‌ని ప్రొవైడ్ చేస్తాము. ఎప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్‌ని. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఈమెయిల్ అడ్రెస్ మీకేమైనా ఉంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ మర్చిపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకి ఈ మెయిల్ ఐడీకి మనకి మెయిల్స్ వస్తాయి. సో, అప్పుడు ఈ మెయిల్ ఐడీ నుంచి మనం దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్ నంబరు ఆప్షనల్.
సో మనం మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు. దాంతో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది మొబైల్ నెంబర్‌తోనా లేదు అంటే యూజర్ ఐడీతోనా అని. మీరు మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీరు మొబైల్ నెంబర్‌తో అక్కడ లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడాను మనం ప్రొవైడ్ చేస్తాం ఈ డీటెయిల్స్. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మీరు ఏ కంట్రీలో ఉంటున్నారు. ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మీరు క్రియేట్ మై అకౌంట్‌ని గనుక క్లిక్ చేస్తే అప్పుడు మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి. నౌ ఏ ఫార్మ్ విల్ అపియర్, ఫిల్ యువర్ డీటెయిల్స్ హియర్ అండ్ క్లిక్ నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటది? క్రియేట్ మై అకౌంట్. సో మీరు ఈ ఫామ్‌ని ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత క్రియేట్ మై అకౌంట్ అన్నది క్లిక్ చేస్తారు. దిస్ స్టెప్ అలౌస్ యూ టు యాడ్ యువర్ పిక్చర్. మీరు ఎప్పుడైతే అక్కడ క్రియేట్ మై అకౌంట్ అంటారో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే మీ పిక్చర్‌ని ప్రొఫైల్ పిక్చర్ కింద యాడ్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మీరు గనక ఇవ్వాలి అనుకుంటే యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అప్లోడ్ నౌ యూ కెన్ డూ ఇట్ లేటర్. సో ఇప్పుడు గనక మీరు అప్లోడ్ చేసుకోవాలనుకోకపోతే నెక్స్ట్ టైం గనక మీరు ఎప్పుడు అప్లోడ్ చేసుకుంటే అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు క్లిక్ నెక్స్ట్ స్టెప్. సో అక్కడ క్లిక్ నెక్స్ట్ అని కనుక మీరు కొడితే అప్పుడు మనకి ఒక వెల్కమ్ మెసేజ్ అన్నది కనిపిస్తుంది రెడిఫ్ మెయిల్లో. ఇక్కడ చూడండి, నౌ ఏ వెల్కమ్ విండో అపియర్స్. క్లిక్ కంటిన్యూ టు రెడిఫ్ మెయిల్. మనకి రెడిఫ్ మెయిల్లోకి ఎంటర్ అవ్వడానికి వెల్కమ్ విండో వస్తుంది. సో మీరు కనుక అది క్లిక్ చేస్తే అప్పుడు రెడిఫ్ మెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు. ఇప్పుడు మనం రెడిఫ్ మెయిల్ చూసాం కదా, క్రియేట్ చేయడం అకౌంట్. సో ఇప్పుడు ఆ రెడిఫ్ మెయిల్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? అది దేంట్లో అయినా సరే మనకి, అంటే అది జీమెయిల్ అయినా, యాహూ మెయిల్ అయినా, రెడిఫ్ మెయిల్ అయినా మనకి సేమ్ ఒకలానే ఓపెన్ అవుతాయి. నౌ యూ విల్ సీ యువర్ జీమెయిల్ అకౌంట్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఇమేజ్. అంటే ఇప్పుడు మనం అది ఏ మెయిల్ ఐడిని కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేయడం రెడిఫ్ మెయిల్లో చూసాము. అట్లాగే జీమెయిల్లో మీరు కనుక ఇప్పటిదాకా చేసిన స్టెప్స్ అన్నీ కూడా జీమెయిల్లో చేస్తే అప్పుడు మీకు ఆ జీమెయిల్లో అకౌంట్ ఎట్లా ఓపెన్ అవుతుంది అన్నది ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడండి. చూడండి ఇక్కడ వెల్కమ్. ఇది ఆల్రెడీ మీరు వెల్కమ్ని క్లిక్ చేశారు. నెక్స్ట్ క్లిక్ టు నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేశారు. ఆ నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లాగ ఒక విండో అపియర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, జీమెయిల్ ఫస్ట్ మెసేజ్ జీమెయిల్ టీమ్ మనకి పంపిస్తుంది. మనకి అకౌంట్ క్రియేట్ అయిందని, దాన్ని ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనే కొన్ని మెయిల్స్ అన్నవి మనకి జీమెయిల్ వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు కంపోజ్ అన్న ఆప్షన్ ఉంది కదా. ఈ కంపోజ్ ఆప్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం మెయిల్స్ని ఎవరికైనా పంపించేటప్పుడు రాయాలి అంటే మనం దాన్నే కంపోజ్ ఆఫ్ మెయిల్ అంటాం. ఈ కంపోజ్ని క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ అపియర్ అవుతుంది. దాంట్లో మనం మెసేజ్ని టైప్ చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి, ఇన్బాక్స్ అంటే ఇక్కడ మనకి మెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్లో ఉంది. ఎందుకు అనేది ఇన్బాక్స్ అనేది రెడ్లో ఉంది. ఇక్కడ స్టార్డ్ ఇంపార్టెంట్ ఈ 3 ఫీల్డ్స్లోనూ మనకి ట్యాబ్స్లో ఇన్బాక్స్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అంటే ప్రెసెంట్ మనం ఇన్బాక్స్లో ఉన్నాము అని మీనింగ్. ఈ ఇన్బాక్స్లో 3 మెయిల్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బ్రాకెట్లో చెప్తుంది. ఓకేనా? ఈ 3 మెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మీరు క్లిక్ చేస్తే చాలు ఈ మెయిల్లోకి వెళ్ళి మీరు చదువుతారు. ఇక్కడ చూడండి, జీమెయిల్ టీమ్ ఎవరు పంపించారు, ఫ్రమ్ ఎవరి నుంచి వచ్చింది, ఇది వచ్చి సబ్జెక్ట్ ఏం రాశారు అని చెప్పేసి దాని గురించి ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ని చూసుకుని మనం అలాగే ఈ మెయిల్ ఎవరు పంపించారు ఈ మెయిల్ ఐడిని బేస్ చేసుకుని మనం ప్రయారిటైజ్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు అది మనకి కావాల్సిన మెసేజా లేదు అంటే అన్వాంటెడ్ మెసేజా అన్నది చెక్ చేసుకొని ఇక్కడే మనం డిలీట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ ఈ 3 ట్యాబ్స్ ఉన్నాయి కదా. మనం ప్రెసెంట్ ఏ ట్యాబ్లో ఉన్నాము? ప్రైమరీ ట్యాబ్. అంటే మనకి వచ్చే మెయిన్ అన్ని మెయిల్స్ కూడా దేంట్లో వస్తాయి అని అంటే ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ కూడా మనకు కావాల్సినవి అన్నీ కూడాను ఈ ప్రైమరీ ట్యాబ్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చి సోషల్. ఈ సోషల్ ఎందుకు? ఈ సోషల్ ట్యాబ్లో ఏముంటాయంటే మనకి సంబంధించిన సోషల్ వెబ్సైట్స్కి అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్లో ఏమైనా మెసేజెస్ కనుక మనకి వస్తే అవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, మీరు కనుక ఫేస్బుక్ అకౌంట్ ఉంది, దాంట్లో మీకు ఫేస్బుక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్ పెడుతూ ఉంటారు కదా. సో ఎవరు ఏ అప్డేట్ పెట్టినా కానీ ఈ సోషల్ అన్న ట్యాబ్లో కనుక మీరు క్లిక్ చేస్తే ప్రతి ఒక్క అప్డేట్కి ఒక మెయిల్ ఉంటుంది. అలాగే ప్రమోషన్స్ ట్యాబ్.
ఈ ప్రమోషన్స్ ట్యాబ్ ఎందుకు అనంటే మనకి ఏవైనా అడ్వర్టైజ్మెంట్స్ అంటే బిజినెస్కి సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడ్వర్టైజ్మెంట్ కనుక మీకు పంపిస్తే అది ఈ ప్రమోషన్స్ ట్యాబ్లోకి వెళ్తుంది. ఇది మనకి ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తామో మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అయితే మన అకౌంట్లోకి అప్పుడు మనకి ఈ మెయిల్ అనేది ఇట్లా కనిపిస్తుంది. దాంట్లో ఈ ఇన్బాక్స్ మనకు అపియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కీ పాయింట్స్. Gmail manages the mail into 3 categories, namely primary, social and promotions. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ జీమెయిల్ అకౌంట్లో మనకి ఈ 3 ట్యాబ్స్ సోషల్, ప్రైమరీ అండ్ ప్రమోషన్స్ ఇవే కదా, ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్. ఈ 3 ట్యాబ్స్ కింద మనకి ఈ మెయిల్ అన్నది మెయిన్గా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. Next one, compose option is given at the right to compose an email message. సో కంపోజ్ ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏదైనా కంపోజ్ చేసుకోవడానికి మనం మన ఈమెయిల్లో ఏమైనా ఎవరికైనా కంపోజ్ చేసి పంపించాలి అంటే ఒక మెయిల్ని ఇక్కడ కంపోజ్ని క్లిక్ చేస్తాము. ఇన్బాక్స్, స్టార్డ్, సెంట్ మెయిల్, డ్రాఫ్ట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద లెఫ్ట్ pane which allows you to keep track of your mails. మనకి ఇక్కడ ఇన్బాక్స్, స్టార్డ్, ఇంపార్టెంట్, ఇంకా కింద ఉంటాయి డ్రాఫ్ట్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈమెయిల్లో మనకి కనిపిస్తాయి పార్ట్లో. మీరు దేన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ స్టార్డ్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే ఈ మెసేజ్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ కూడా స్టార్ సింబల్ పెట్టినప్పుడు మీరు ఇంపార్టెంట్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, స్టార్ని క్లిక్ చేస్తే అవన్నీ కూడా మీకు వరుసగా మీరు ఏవైతే స్టార్ మార్క్ చేసి ఉంచారో ఆ మెసేజ్ మాత్రమే మనకి ఈ స్టార్లో కనిపిస్తాయి. కంపోజింగ్ అండ్ సెండింగ్ ఈమెయిల్. అసలు మనం కంపోజ్ ఎలా చేస్తాము ఒక ఈమెయిల్ని, వేరే పర్సన్కి మనం మెసేజ్ పంపించాలి అంటే, అలాగే ఆ మెసేజ్ని ఎలా పంపిస్తాము ఇక్కడ చూడండి. బిఫోర్ సెండింగ్ అన్ ఈమెయిల్ వీ నీడ్ టు కంపోజ్ ఏ మెసేజ్. మనం ఎవరికైనా ఒక మెయిల్ పంపించాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, కంపోజ్ చేయాలి. వెన్ వీఆర్ కంపోజింగ్ అన్ ఈమెయిల్ మెసేజ్ వీ స్పెసిఫై ద ఫాలోయింగ్ థింగ్స్. మనం ఎప్పుడైనా సరే ఒక మెయిల్ని కంపోజ్ చేసే ముందు సమ్ స్పెసిఫిక్ థింగ్స్ని మెన్షన్ చేయాలి. అంటే అది ఎవరికి పంపించాలి, ఎక్కడికి, అలాగే వాళ్ళకి సిగ్నేచర్ ఏమైనా ఉంటుందా, మనం పంపించేప్పుడు సిగ్నేచర్, టెక్స్ట్ ఏమేమి మెన్షన్ చేస్తాము, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ముందే మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, సెండర్స్ అడ్రస్ ఇన్ టు ఫీల్డ్. మనకి కంపోజ్ ఇందాక చెప్పాం కదా, లెఫ్ట్ సైడ్ మనకి కంపోజ్ కనిపించింది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లాగా ఒక విండో అపియర్ అవుతుందమ్మా. ఈ విండోలో ఇక్కడ చూడండి 2 ఆప్షన్ దగ్గర మీరు ఎవరెవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్లో మీరు వాళ్ళకి ఏం పంపిస్తున్నారన్నది ఒక లైన్లో, సింగిల్ లైన్లో మీరు చెప్పడానికి, దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయడానికి ఇక్కడ సబ్జెక్ట్లో మీరు దేని గురించి పంపిస్తున్నారన్నది డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ టెక్స్ట్ అన్నది ఇక్కడ మీరు కింద ఈ బ్లాంక్ ఏరియా ఉంది కదా, ఈ టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి అంటాము. ఈ టెక్స్ట్ ఏరియాలో మీరు టెక్స్ట్ని టైప్ చేస్తారు. మొత్తం టైప్ చేసిన తర్వాత మీరు సిగ్నేచర్ని, అంటే మీకు సిగ్నేచర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు సిగ్నేచర్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది జస్ట్ మీరు సిగ్నేచర్ని యాడ్ చేసిన తర్వాత సెండ్ని క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ 2 అడ్రస్లో ఎవరెవరికి పంపించాలి ఇచ్చారు కదా, వాళ్ళ ఐడీస్కి మీ మెసేజ్ అన్నది రీచ్ అవుతుంది. సో 2 ఫీల్డ్లో మనం సెండర్స్ అడ్రస్ని ఇస్తాము. అలాగే సిసి ఇదేంటి అంటే కార్బన్ కాపీ ఇఫ్ రిక్వైర్డ్. మనం ఇది నెససరీ ఏమీ లేదంటే మ్యాండటరీ అన్నది ఏం లేదు. సిసి, ఈ సిసి ఏంటి అంటే కార్బన్ కాపీ. ఎవరెవరికి పంపించామో ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే నేను ఇప్పుడు మీరు 5 మెంబర్స్ టీం ఉన్నారు, 5 మెంబర్స్కి పంపించాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలనుకుంటే కార్బన్ కాపీని ఇస్తామంటే సిసి అని ఇచ్చామంటే, సో దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక కార్బన్ కాపీ క్రియేట్ అయ్యి ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అన్నది కూడా మనకి డీటెయిల్స్ అన్నవి కనిపిస్తాయి. నెక్స్ట్ బిసిసి బ్లాంక్ కార్బన్ కాపీ.
ఈ బీసీసీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్ ఏమీ కాదు, మనం కావాలి అనుకుంటే కనుక దీన్ని బీసీసీని యూస్ చేస్తాము. ఈ బ్లాంక్ కార్బన్ కాపీ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఎవరెవరికి పంపించామో ప్రతి ఒక్కరికి పంపించడం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆ ప్రూఫ్ ఏమి మనం పంపించిన అవసరం లేదు. అంటే ఎవరికి పంపించామో వాళ్ళ ఐడీస్ అన్నీ ఒకరికి ఎవరికి పంపించామో మిగిలిన లిస్ట్ అందరివి కూడా డిస్ప్లే అవుతాయి. అట్లా డిస్ప్లే అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఈ బీసీసీని యూస్ చేస్తాము. అంటే వాళ్ళు ఎవరికి పంపించామో మన కాపీని అన్నది అవతలి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికి ఈ బీసీసీని యూస్ చేస్తాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఈమెయిల్ మెసేజ్. ఇక్కడ మనం సబ్జెక్ట్ని మెన్షన్ చేస్తాము. మనం ఏం అయితే పంపించాలనుకుంటున్నామో మ్యాటర్ అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము, దేని గురించి అన్నది. నెక్స్ట్ టెక్స్ట్. సో ఇక్కడ టెక్స్ట్ అన్నది ఇస్తాము. ఈ టెక్స్ట్ ఏరియాలో మనం ఏమైతే మెయిల్ని పంపించాలనుకుంటామో ఆ మెసేజ్ని ఇక్కడ టైప్ చేస్తాము. లాస్ట్లో సిగ్నేచర్ని యాడ్ చేస్తాము. సిగ్నేచర్ని యాడ్ చేసేటట్టయితే కనుక కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, సో కంపల్సరీ పంపించిన ప్రతి మెయిల్కి సిగ్నేచర్ ఉండాలి. వాళ్ళు సిగ్నేచర్ తోటి వాళ్ళు వాళ్ళ మెయిల్ని యాడ్ చేసి సిగ్నేచర్ని యాడ్ చేసి మెయిల్ని పంపిస్తారు. యూ షుడ్ స్పెసిఫై ద కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్, అదర్వైజ్ ఇట్ విల్ సెండ్ అన్ ఎర్రర్ బ్యాక్ టు ద సెండర్. మనం పంపించేటప్పుడు ఈ 2 అడ్రస్లో మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో అది ఎప్పుడూ కూడా మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అదర్వైజ్ ఏమవుతుందంట, మనకి అది ఎర్రర్ని చూపిస్తుంది, సెండర్కి వెళ్ళలేదు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ రాంగ్ ఐడి ఇచ్చాం కదా, సో అందుకని ఎర్రర్ చూపిస్తుంది. వన్స్ యూ హ్యావ్ స్పెసిఫైడ్ ఆల్ ద అబోవ్ పారామీటర్స్, ఇట్స్ టైమ్ టు సెండ్ ద ఈమెయిల్. ఎప్పుడైతే మనం ఈ ఫీల్డ్స్ అన్నీ మెన్షన్ చేస్తామో 2 అడ్రస్ అలాగే సబ్జెక్టు నెక్స్ట్ టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి, సెండ్ని క్లిక్ చేస్తే చాలు మన మెయిల్ అన్నది ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కాపీ అన్నది వెళ్తుంది. వన్స్ యూ హ్యావ్ ద మెయిల్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఏ సెండ్ బటన్ టు సెండ్ ఈమెయిల్. మనకి ఇప్పుడు సెండ్ బటన్ చూసాం కదా, సో ఆ సెండ్ బటన్ అన్నది మెయిలర్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఆ మెయిల్ అన్నది వెళ్తుంది. వెన్ యూ క్లిక్ ద సెండ్ ఇట్ ఈస్ సెండ్ టు ద మెయిల్ సర్వర్ అండ్ ఏ మెసేజ్ మెయిల్ సెండ్ సక్సెస్ఫుల్లీ ఈజ్ షోన్ అట్ ద అబోవ్. మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అది మెయిల్ సర్వర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనకి పైన ఏం మెసేజ్ చూపిస్తుందంటే మెసేజ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని చెప్పేసి పైన ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ రీడింగ్ ఈమెయిల్. ఇప్పుడు మనం పంపించేస్తాం అవతల వాళ్ళకి, సో అవతల వాళ్ళు ఎట్లాగా రీడ్ చేస్తారు వాళ్ళ మెయిల్ని. ఎవ్రీ ఈమెయిల్ ప్రోగ్రామ్ ఆఫర్స్ యూ అండ్ ఇంటర్ఫేస్ టు యాక్సెస్ ఈమెయిల్ మెసేజెస్. ప్రతి ఒక్క మెయిల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, జీమెయిల్ వాళ్ళు యాహూ మెయిల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఒక మెయిల్ బాక్స్ని క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు ఓపెన్ అవుతుంది కదా, అది మెయిల్ ప్రోగ్రామ్ అమ్మ. దాంట్లో వాళ్ళు ప్రోగ్రామ్ ద్వారా మనకి ఫీచర్స్ అన్నిటిని ప్రొవైడ్ చేశారు. అంటే కంపోజ్ చేసుకోవడానికి, మెసేజ్ని సెండ్ చేయడానికి, అలాగే మనం స్టార్ మార్క్ చేసిన మెసేజెస్ అన్ని స్టార్ దాంట్లో ఉండడానికి, ప్రమోషన్స్ దాంట్లో ప్రమోషన్స్ మాత్రమే, అలాగే మనకి ఇన్బాక్స్లో మెసేజెస్ అన్ని వచ్చిన మెసేజెస్ అని ఇన్బాక్స్లోకి రావడానికి, ఇలా ప్రతి ఒక్క టాస్క్కి కూడా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి ఆ ఈమెయిల్స్లో. సో ఆ ఈమెయిల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్న ఏంటది ఇంటర్ఫేస్ని, అది దేనికి యాక్సెస్ చేయడానికి, ఈమెయిల్ మెసేజెస్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళు ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు వాళ్ళు, లైక్ ఇన్ జీమెయిల్ ఈమెయిల్స్ ఆర్ స్టోర్డ్ అండర్ డిఫరెంట్ ట్యాబ్స్ సచ్ యాజ్ ప్రైమరీ, సోషల్ అండ్ ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ కనుక తీసుకుంటే దాంట్లో మనం ఆల్రెడీ చూసాం కదా, ప్రైమరీ ట్యాబ్, సోషల్ ట్యాబ్, ప్రమోషన్ ట్యాబ్ అని. ఆ ట్యాబ్స్లో మనకి డిఫరెంట్ మెసేజెస్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి దాంట్లో స్టోర్ అవుతాయి. వెన్ యూ క్లిక్ వన్ ఆఫ్ ట్యాబ్ ఇట్ డిస్ప్లేస్ ఏ లిస్ట్ ఆఫ్ ఈమెయిల్స్ అండర్ దట్ ట్యాబ్. మీరు ఎప్పుడైతే ఏ ట్యాబ్ని క్లిక్ చేస్తారో ఆ ట్యాబ్ కింద ఉన్న మెసేజెస్ అన్నీ దాంట్లో డిస్ప్లే అవుతాయి. In order to read an email, you just have to click on that email. మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, మనం ఈమెయిల్ కనుక రీడ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మనకు కనిపించే ఈ ఈమెయిల్ దగ్గర క్లిక్ చేస్తే చాలు ఆ మెయిల్లోకి మీరు వెళ్ళి ఆ మెయిల్లోకి ఉన్న కంటెంట్ని రీడ్ చేయగలరు.
ఓకే. వన్స్ యూ క్లిక్ ఏ పర్టికులర్ ఈమెయిల్ ఇట్ గెట్స్ ఓపెన్. మీరు ఎప్పుడైతే పర్టికులర్ ఈమెయిల్ దగ్గర క్లిక్ చేస్తారో అది ఓపెన్ అవుతుంది. ద ఓపెన్ ఈమెయిల్ మే హ్యావ్ సమ్ ఫైల్స్ అటాచ్డ్ విత్ ఇట్. అంటే మనకి మెయిల్స్ అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్, అవునా? టెక్స్ట్తో పాటు ఏముండొచ్చు అనుకున్నాము? పిక్చర్స్ ఉండొచ్చు, అలాగే ఆడియో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు. వీటిలో ఏ ఫైల్ని పంపించినా కానీ దాన్నే మనం అటాచ్మెంట్స్ అని చెప్పి అంటాము. అంటే మనకి వాళ్ళు పంపించే మెసేజ్తో పాటు సమ్ అటాచ్మెంట్స్ ఇచ్చారు అంటే అది మేబీ ఒక ఫోటో ఉండొచ్చు, లేదంటే ఒక వీడియో ఉండొచ్చు, లేదంటే ఒక ఆడియో ఉండొచ్చు. వాటిని అటాచ్ చేసి పంపిస్తే కనుక మనం ఓపెన్ చేసినప్పుడు ఆ అటాచ్డ్ ఫైల్స్ కూడా మనకి కనిపిస్తాయి. ద అటాచ్మెంట్స్ ఆర్ షోన్ at the bottom of the opened email with an option called download attachments. సో మనకి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మన మెయిల్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ మెయిల్తో పాటు అటాచ్మెంట్స్ కనిపిస్తాయి. ఆ అటాచ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే బాటమ్ ఆఫ్ ద మెయిల్. అంటే మనకి టెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ మనకి అటాచ్మెంట్స్ కనిపిస్తాయి. ఆ అటాచ్మెంట్ దగ్గర మనకి డౌన్లోడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ బటన్ కనుక క్లిక్ చేస్తే ఆ మెయిల్లో నుంచి ఆ అటాచ్మెంట్ మన సిస్టంలోకి సేవ్ అవుతుంది. సో దానికోసం ఈ డౌన్లోడ్ అటాచ్మెంట్ అనే ఆప్షన్ మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద మెయిల్ మనకి అపియర్ అవుతుంది. నెక్స్ట్ రిప్లయింగ్ ఈమెయిల్. ఆఫ్టర్ రీడింగ్ అన్ ఈమెయిల్ యూ మే హ్యావ్ టు రిప్లై దట్ ఈమెయిల్. రిప్లై ఎప్పుడు పంపిస్తామమ్మా? అవతల వాళ్ళకి ఒక మెయిల్ పంపించారు మనకి, ఆ మెయిల్కి మనం రిప్లై అంటే మనం ఎప్పుడైతే వాళ్ళు పంపించిన మెయిల్కి రిప్లై పెట్టాలి అనుకుంటామో అప్పుడు మనం ఈ మెయిల్స్కి రిప్లై అన్నది ఇస్తాము. అది ఎలా ఇస్తాము ఏంటి అన్నది ఇక్కడ చూడండి. టు రిప్లై అన్ ఈమెయిల్ క్లిక్ రిప్లై ఆప్షన్ షోన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఓపెన్ ఈమెయిల్. ఇది ఎక్కడ కనిపిస్తుందంట? మనం ఏదైతే మెయిల్ని ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ కనిపిస్తుంది అనుకున్నాం కదా, మెసేజ్ ఏం పంపించారో వాళ్ళు. ఈ రిప్లై ఈమెయిల్ అనేది ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేసిన మెసేజ్కి అంటే మనం ఇందాక చూసాం కదా, ఆ ఓపెన్ చేసిన మెసేజ్కి లాస్ట్లో డౌన్లోడ్ అటాచ్మెంట్స్ తర్వాతకు అంటే మెసేజ్ కనిపిస్తుంది ఫస్ట్, అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ అటాచ్మెంట్స్ అంటే అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అటాచ్మెంట్స్ అపియర్ అవుతాయి. అటాచ్మెంట్స్ తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు మనకి రిప్లై బటన్ అన్నది ఉంటుంది. ఆ రిప్లై బటన్ని క్లిక్ చేస్తే అప్పుడు వన్స్ యూ క్లిక్ ఆన్ రిప్లై ఇట్ విల్ ఆటోమేటికల్లీ కాపీ ద సెండర్స్ అడ్రస్ ఇన్ టు ద టు ఫీల్డ్. ఇక్కడ రిప్లై అనే బటన్ కనిపిస్తుంది మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద మెసేజ్. ఈ రిప్లై బటన్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంట, ఆటోమేటికల్గా సెండర్ అడ్రస్ అనేది మనకి టు ఫీల్డ్లో కాపీ అయిపోతుంది. మనం ఆల్రెడీ టు ఫీల్డ్ చూసాం కదా, ఆ టు ఫీల్డ్లో మనకి రిప్లై పెట్టినప్పుడు ఎవరి నుంచి అయితే మనకి మెసేజ్ వచ్చిందో వాళ్ళ అడ్రస్ అన్నది మనకి టు ఫీల్డ్లో ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. మనం వాళ్ళకే కదా రిప్లై పెట్టాలనుకుంటుంది, అందుకని. Below the to field, there is a text box where you can type the message. ఆ టు ఫీల్డ్ తర్వాత మనకి సేమ్ ఎట్లా అయితే ఇక్కడ మెసేజ్ని కంపోజ్ చేసామో అలాగే కంపోజ్ చేసినట్టుగానే మనకి రిప్లై చేసిన తర్వాత టు ఫీల్డ్ తర్వాత మనకి ఏముంటుంది, సేమ్ మనకి టెక్స్ట్ బాక్స్ అన్నది ఉంటుంది. మనం ఏదైతే మెసేజ్ని పంపించాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ అన్నది ఉంటుంది. అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ టు ఫీల్డ్లోనేమో అడ్రస్ ఫిల్ అయిపోతుంది రిప్లై పెట్టినప్పుడు. ఆ రిప్లై బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ మనం ఇస్తాము. అలాగే ఈ టు ఫీల్డ్ కింద మనం ఏదైతే మెసేజ్ టైప్ చేయాలనుకుంటున్నామో ఈ టెక్స్ట్ ఏరియాలో టైప్ చేసి సేమ్ సెండ్ ఇట్లాగే ఉంటుంది. జస్ట్ రిప్లై అని క్లిక్ చేసినప్పుడు టు ఫీల్డ్ మాత్రం ఫిల్ అవుతుంది, అంతే డిఫరెన్స్. వన్స్ యూ ఆర్ డన్ విత్ ఎంటరింగ్ మెసేజ్ క్లిక్ సెండ్ బటన్. మనం ఎప్పుడైతే కనుక రిప్లై మెసేజ్ టైప్ చేయడం అయిపోతుందో జస్ట్ మనకి బాటంలో ఇక్కడ సెండ్ మెసేజ్ సెండ్ ఉంది ఆప్షన్ ఉంది కదా, జస్ట్ సెండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాము. ఇట్స్ దట్ ఈజీ, యువర్ ఈమెయిల్ ఈజ్ సెంట్. సో అంత ఈజీగా మనం మన ఈమెయిల్ని అవతలి వాళ్ళకి రిప్లైలో పంపించవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫార్వర్డింగ్ ఈమెయిల్. మనం రిప్లై పెట్టాము ఇందాక, అవునా? ఇప్పుడు మనం ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు మన ఈమెయిల్ని.
It is also possible to send a copy of the message that you have received along with your own comments if you want. సో మనకి రిప్లైతో పాటు ఏం చేయొచ్చంట, ఒక కాపీ ఆఫ్ ద మెసేజ్ని, రిసీవ్డ్ మెసేజ్ని అలాంగ్ విత్ యువర్ ఓన్ కామెంట్స్, అంటే ఆల్రెడీ ఉన్న మెసేజ్కి మన కామెంట్స్ని కూడా యాడ్ చేసి మనం ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేయొచ్చు. ఇది దేని ద్వారా? దిస్ క్యాన్ బి డన్ యూజింగ్ ఫార్వర్డ్ బటన్ అవైలబుల్ ఇన్ మెయిల్ క్లయింట్ సర్వర్. సో మనకి ఫార్వర్డ్ అన్న బటన్ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా లాస్ట్లో మనకి ఎక్కడైతే రిప్లై కనిపిస్తుందో దాని పక్కనే ఫార్వర్డ్ కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు ఈ ఫార్వర్డ్ బటన్? మనకి ఫస్ట్ మెయిల్ ఎవరికైతే పంపించారో వాళ్ళ మెయిల్ సంబంధించిన మెసేజ్ కనిపిస్తుంది, దాని తర్వాత అటాచ్మెంట్స్ కనిపిస్తాయి, దాని తర్వాత లాస్ట్లో ఈ రిప్లై అండ్ ఫార్వర్డ్ బటన్స్ ఉంటాయి. ఈ ఫార్వర్డ్ బటన్కి కనుక క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకోవచ్చు, ఉన్న పంపించిన మెసేజ్కి కంటెంట్ని యాడ్ చేసుకుని మనం వేరే వాళ్ళకి అంటే అదర్ పీపుల్కి కూడా పంపించవచ్చు. ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ రిప్లయింగ్ అండ్ ఫార్వర్డింగ్ అన్ ఈమెయిల్ ఈజ్ that when you reply a message to a person who has sent the mail, but while forwarding you can send it to anyone. మనం రిప్లైకి ఫార్వర్డ్కి డిఫరెన్స్ ఏమని చెప్తున్నారు? రిప్లై అంటే మనం ఎవరికైతే మనకి ఎవరి దగ్గర నుంచి అయితే మెయిల్ వచ్చిందో వాళ్ళకి రిప్లై పెడతాం, అంటే వాళ్ళొక్కరికే వెళ్తుంది. బట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఏం చేస్తుంది? వాళ్ళకే కాకుండా ఇంకెవరికైనా మనం ఫార్వర్డ్ చేయాలనుకుంటే అదర్ పీపుల్కి కూడా మనం ఆ మెసేజ్ని పంపించాలి అనుకున్నప్పుడు సేమ్ మెసేజ్ని ఫార్వర్డ్ని క్లిక్ చేస్తే చాలు, అదర్ పర్సన్స్కి కూడా ఆ మెయిల్ అన్నది ఫార్వర్డ్ అవుతుంది. When you receive a forwarded message, the message is marked with a greater symbol character in front of each line and subject. సో మనం ఎప్పుడైతే ఎవరైనా మనకి ఫార్వర్డ్ చేశారు అంటే వాళ్ళకి ఎవరో పంపించారు మెసేజ్, ఆ మెసేజ్ మనకి ఫార్వర్డ్ చేశారు, అట్లా ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి ఈ సింబల్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ సింబల్తో పాటు మనకి ప్రిఫిక్స్ మనకి ఇన్బాక్స్ ఉంది కదా, ఇన్బాక్స్ FW అనేది కనిపిస్తుంది, అంటే ఫార్వర్డ్ మెసేజ్. ఇన్బాక్స్లో మనకి మెసేజ్ కనిపిస్తాయి కదా, అక్కడ సబ్జెక్ట్ లైన్లో మనకి ఫస్ట్ కనిపించేవి ఈ 2 లెటర్స్ కనిపిస్తాయి. FW అని అంటే వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని, వాళ్ళకి వచ్చిన మెసేజ్ని వీళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు, వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసిన మెసేజ్ కాదు అని మీనింగ్ అక్కడ. ఫర్ ఈచ్ లైన్ అండ్ సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఫీల్డ్ ఈజ్ ప్రిఫిక్స్డ్ విత్ FW. ఇన్బాక్స్లో మనకి సబ్జెక్ట్ ఫీల్డ్లో మనకి ప్రిఫిక్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, డిలీటింగ్ ఈమెయిల్. మనం ఆల్రెడీ రిప్లై చేయడము ఫార్వర్డ్ చేయడమే కాదు, ఆల్రెడీ ఉన్న ఇన్బాక్స్లో నుంచి ఆ మెసేజ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాము. అట్లాంటప్పుడు ఏం చేస్తాము? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కీప్ ఈమెయిల్ ఇన్ టు యువర్ ఇన్బాక్స్, యూ కెన్ డిలీట్ ఇట్ బై సింప్లీ సెలెక్టింగ్ ద మెసేజ్ ఫ్రమ్ ద మెసేజ్ లిస్ట్ and clicking delete or pressing the appropriate command. మన ఇన్బాక్స్ నుంచి మనకి మెయిల్ అవసరం లేదు అనుకున్నప్పుడు, అంటే డిలీట్ చేసేయాలి అనుకున్నప్పుడు, మనము ఇక్కడ మన ఇన్బాక్స్లో ఉన్న మెయిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ చెక్ మార్క్ క్లిక్ చేసి, అంటే క్లిక్ చేస్తే ఇక్కడ చెక్ మార్క్ వస్తుంది, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఉన్న ఆప్షన్స్లో మనం డిలీట్ని కనుక క్లిక్ చేస్తే ఈ మెసేజ్ అనేది డిలీట్ అవుతుంది మన ఇన్బాక్స్ నుంచి. ఓకే? Some mail clients offers the deleted mails to be stored in a folder called deleted items or trash, from where you can recover a deleted email. కొన్ని మెయిలర్ సర్వీసెస్ ఏం చేస్తున్నాయి అంటే మనం కనుక మెయిల్ని డిలీట్ చేస్తే ఆ డిలీట్ అయిన మెయిల్ని డిలీటెడ్ ఐటమ్స్లో స్టోర్ చేస్తాయి. మనకి ఎగ్జాంపుల్, మనం సిస్టంలో రీసైకిల్ బిన్ ఉంటుంది కదా, మనం సిస్టంలో ఉన్న ఏ ఫైల్ని డిలీట్ చేసిన ఎందులోకి వెళ్తుంది? రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. అలాగే ఈ మెయిల్ సర్వీస్లో మనకి ఈమెయిల్స్లో కూడా ఎప్పుడైతే డిలీట్ చేస్తామో ఒక మెసేజ్ ఇన్బాక్స్ నుంచి, అది దేంట్లోకి వెళ్తుందంట? డిలీటెడ్ ఐటమ్స్లోకి వెళ్తుంది. ఆ డిలీటెడ్ ఐటమ్స్ ఉంటుంది, లేదు అంటే ట్రాష్ అని ఉంటుంది. ఈ కొన్ని మెయిల్ సర్వీస్లో డిలీటెడ్ ఐటమ్స్ అని ఉంటే అదే ఆప్షను ఇంకొన్ని మెయిల్ సర్వీస్లో ట్రాష్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లో ఏం చేస్తుంది? రికవర్ చేస్తుంది మీ డిలీట్ చేసిన మెయిల్స్ అన్నీ కూడా. సో ఇదమ్మా యూజర్ ఐడి, పాస్వర్డ్స్ అండ్ ఈమెయిల్
addresses. And these are the books you have to refer for this topic. Thank you.